Hey everyone, English teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు మీ అందరి ఫేవరెట్ వీడియో కిడ్స్ రిలేటెడ్ సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. ఈ వీడియోలో కిడ్స్ తినేటప్పుడు లేదా మీరు తినిపించేటప్పుడు యూస్ చేస్తూ ఉండే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో క్లియర్గా చూసేద్దాం. సో వీడియోలో ఉన్న సెంటెన్సెస్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే నువ్వు నత్తిగా మాట్లాడుతున్నావు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యువర్ స్టామరింగ్ వైల్ స్పీకింగ్ ఇలా చెప్తాం. స్టామరింగ్ అంటే నత్తిగా లేదా తడబడుతూ మాట్లాడటం అని. అదే ఇంకాస్త గట్టిగా మాట్లాడు. ఈ సెంటెన్స్ని స్పీక్ లిటిల్ లౌడర్ ఇలా అడుగుతాం. ఇప్పుడు ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే తినడం తక్కువ పడేయడం ఎక్కువ. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. హౌ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ ఏడ్చినా సరే మొత్తం తినాల్సిందే. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఇస్ ఇంకా తినట్లేదు ఎందుకు. ఈ సెంటెన్స్ని వై ఆరెంట్ యూ ఈటింగ్ ఆర్ వై ఆర్ యూ నాట్ ఈటింగ్ ఇలా అడుగుతాం. నీ కోసమే చేశాను. ఈ సెంటెన్స్ని ఐ మేడ్ దిస్ ఎస్పెషల్లీ ఫర్ యూ, I made this especially for you or specially for you ఇలా చెప్తాం. 2 ముద్దలైనా తిను. ఈ సెంటెన్స్ని అట్లీస్ట్ హ్యావ్ అ కపుల్ ఆఫ్ బైట్స్, అట్లీస్ట్ హ్యావ్ అ కపుల్ ఆఫ్ బైట్స్ ఇలా చెప్తాం. నచ్చకపోతే చెప్పు, ఇంకోటి చేస్తాను. ఈ సెంటెన్స్ని ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ ఐ విల్ మేక్ సంథింగ్ ఎల్స్ ఆర్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ యూ టెల్ మీ ఐ విల్ మేక్ సంథింగ్ ఎల్స్ ఫర్ యూ ఇలా చెప్తాం. తినకుండా మాత్రం బయటకు వెళ్ళొద్దు. ఈ సెంటెన్స్ని డోంట్ గో అవుట్ వితౌట్ ఈటింగ్, డోంట్ గో అవుట్ వితౌట్ ఈటింగ్ ఇలా చెప్తాం. నీకు ఇష్టమైన కూరే చేశాను. ఈ సెంటెన్స్ని ఐ మేడ్ యువర్ ఫేవరెట్ కర్రీ, ఐ మేడ్ యువర్ ఫేవరెట్ కర్రీ ఇలా చెప్తాం. ఇంత తక్కువ ఎందుకు తింటున్నావు. ఈ సెంటెన్స్ని వై ఆర్ యూ ఈటింగ్ సో లిటిల్, వై ఆర్ యూ ఈటింగ్ సో లిటిల్ ఇలా అడుగుతాం. ఫోన్ పక్కన పెట్టి తిను. ఈ సెంటెన్స్ని పుట్ యువర్ ఫోన్ అసైడ్ అండ్ ఈట్ ఆర్ పుట్ యువర్ ఫోన్ అసైడ్ అండ్ హ్యావ్ యువర్ లంచ్ ఆర్ హ్యావ్ యువర్ డిన్నర్ ఇలా చెప్తాం. తింటూ టీవీ చూడకు. ఈ సెంటెన్స్ని డోంట్ వాచ్ టీవీ వైల్ ఈటింగ్, డోంట్ వాచ్ టీవీ వైల్ ఈటింగ్ ఇలా చెప్తాం. కడుపు నిండిందా లేక ఇంకా కావాలా. ఈ సెంటెన్స్ని ఆర్ యూ ఫుల్ ఆర్ డూ యూ వాంట్ సమ్ మోర్, ఆర్ యూ ఫుల్ ఆర్ డూ యూ వాంట్ సమ్ మోర్ ఇలా అడుగుతాం. ఆర్ యూ ఫుల్ అంటే నీ కడుపు నిండిపోయిందా అని. నెక్స్ట్ వన్ ఇస్ తినకపోతే నీకు నీరసం వస్తుంది. ఈ సెంటెన్స్ని యూ విల్ ఫీల్ వీక్ ఇఫ్ యూ డోంట్ ఈట్, యూ విల్ ఫీల్ వీక్ ఇఫ్ యూ డో నాట్ ఈట్ ఇలా చెప్తాం. ఒక్క ముద్ద నా కోసం తిను. హ్యావ్ 1 బైట్ ఫర్ మీ, హ్యావ్ 1 బైట్ ఫర్ మీ ఇలా చెప్తాం. తినేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఐ విల్ స్టే హియర్ అంటిల్ యూ ఫినిష్ ఈటింగ్, I will stay here until you finish eating or until you finish your food ఇలా చెప్తాం. రోజుకి తినడం తగ్గించేస్తున్నావు లేదా తగ్గిస్తున్నావు. ఈ సెంటెన్స్ని you are eating less and less these days, you are eating less and less these days ఇలా చెప్తాం. ముందు భోజనం చేయి, తర్వాత ఆడుకో. ఈ సెంటెన్స్ని eat first then go play, eat first then go and play ఇలా చెప్తాం. తిన్నాక ఐస్ క్రీమ్ ఇస్తాను. ఐ విల్ గివ్ యూ ఐస్ క్రీమ్ ఆఫ్టర్ యూ ఈట్ ఆర్ ఆఫ్టర్ యూ ఫినిష్ యువర్ ఫుడ్ ఇలా చెప్పచ్చు. ఇంతసేపు తింటే ఎలా. ఈ సెంటెన్స్ని వై ఆర్ యూ టేకింగ్ సో లాంగ్ టు ఈట్, వై ఆర్ యూ టేకింగ్ సో లాంగ్ టు ఈట్ ఇలా చెప్తాం. అంటే తినడానికి ఇంత ఎక్కువ టైం ఎందుకు తీసుకుంటున్నావు అని. కూర లేకుండా అన్నం తినొద్దు లేదా తినకు. Don't eat rice without curry, don't eat rice or don't eat plain rice without curry ఇలా చెప్తాం. నోరు నిండా పెట్టుకొని మాట్లాడకు లేదా నోటి నిండా పెట్టుకొని మాట్లాడకు. ఈ సెంటెన్స్ని don't talk with your mouth full, don't talk with your mouth full ఇలా చెప్తాం. నీ ప్లేట్లో ఉన్నది పూర్తిగా తిను. ఈ సెంటెన్స్ని finish everything on your plate or eat everything on your plate ఇలా చెప్తాం. నెక్స్ట్ వన్ ఇస్ ఇంకో ముద్ద పెడతా నోరు తెరువు. ఈ సెంటెన్స్ని 1 more bite open your mouth, 1 more bite so open your mouth
ఇలా చెప్తాం. తినడం మీదే దృష్టి పెట్టు. ఈ సెంటెన్స్ని ఫోకస్ ఆన్ ఈటింగ్ ఇలా చెప్తాం. ఏం ఆలోచిస్తున్నావు? ముందు తిను. వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్? ఈట్ ఫస్ట్. వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్? యూ ఈట్ ఫస్ట్ ఇలా చెప్తాం. ఇలా చేస్తే ఎలా పెద్దవాడివి అవుతావు? ఈ సెంటెన్స్ని హౌ విల్ యూ గ్రో అప్ ఇఫ్ యూ ఈట్ లైక్ దిస్. హౌ విల్ యూ గ్రో అప్ ఇఫ్ యూ ఈట్ లైక్ దిస్. కడుపు ఖాళీగా ఉంచుకోకు లేదా పొట్ట ఖాళీగా ఉంచుకోకు. ఈ సెంటెన్స్ని డోంట్ కీప్ యువర్ స్టమక్ ఎంప్టీ ఇలా చెప్తాం. నెమ్మదిగా కాదు, కాస్త త్వరగా తిను. డోంట్ ఈట్ సో స్లోలీ, ఈట్ అ లిటిల్ ఫాస్టర్. డూ నాట్ ఈట్ సో స్లోలీ, ఈట్ అ లిటిల్ ఫాస్టర్ ఇలా చెప్తాం. అన్నం చల్లారిపోతుంది. యువర్ ఫుడ్ ఈజ్ గెటింగ్ కోల్డ్ ఇలా చెప్తాం. నిన్న బాగా తిన్నావు, ఇవాళ ఏమైంది? ఈ సెంటెన్స్ని యూ ఈట్ వెల్ ఎస్టర్డే, వాట్ హ్యాపెన్ టుడే. యూ ఈట్ వెల్ ఎస్టర్డే, వాట్ హ్యాపెన్ టుడే ఇలా చెప్తాం. అన్నం నోట్లో పెట్టుకొని అలాగే కూర్చోకు. డోంట్ జస్ట్ కీప్ ద ఫుడ్ ఇన్ యువర్ మౌత్, chew it. Or డోంట్ జస్ట్ సిట్ లైక్ దట్ విత్ ద ఫుడ్ ఇన్ యువర్ మౌత్ ఇలా చెప్తాం. ఇంతసేపైనా ఇంకా తినడం పూర్తి కాలేదా? ఈ సెంటెన్స్ని haven't you finished eating yet? Or have you not finished eating yet? ఇలా అడుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. Have a good day. Bye bye.